హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ వెనస్డే మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది టైం అయితే. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేశారా? మీరెప్పుడైతే మీ రొటీన్స్‌ని కొంచెం అబ్బా! చిరాకుగా ఉంది. ఇప్పుడు ఎప్పుడు ఇదే లైఫేనా? ఎప్పుడు ఇదే రొటీన్సా? ఇదే వంట, ఇదే ఇల్లు, అదే పిల్లల్ని చూసుకోవడం, అదే ఉద్యోగం, ఇదే గోల అని అనుకున్నప్పుడు లైఫ్ ఒక మంచి లెసన్‌ని నేర్పిస్తుంది. మనం ఎంత కంఫర్ట్ జోన్‌లో ఉన్నామో రియలైజ్ అయ్యేటట్టు చేస్తుంది. ఇదిగో ఇప్పుడు నేను అదే పరిస్థితిలో ఉన్నాను. అబ్బా! ఏం రొటీన్స్‌లే అలా అని అనుకున్నానో లేదో, ఇదిగో లైఫ్ ఇంకొక లెసన్ నేర్పిస్తూనే ఉంది నాకొక వైపున. ఈ ప్రశాంతమైన మార్నింగ్ నేను అలా అనుకోని రోజు తీసిన వ్లాగ్ అనమాట. అండ్ నౌ ఐ యామ్ కరెంట్లీ మిస్సింగ్ దీస్ పీస్‌ఫుల్ మార్నింగ్ రొటీన్స్, ఈవినింగ్ రొటీన్స్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్. ఎందుకంటే అలా ఉండలేకపోతున్నాను. ఇంట్లో సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. లిక్షితాకి హెల్త్ బాలేదు. ఫుల్‌గా ఫీవర్ ఉంది అండ్ భయపడుతూ ఉందనమాట. నిద్రలో లేచి ఎవరో ఉన్నారు చూడు, నీ మీద ఏంటో ఉన్నాయి చూడు, ఇలా అని ఏదేదో మాట్లాడుతూ భయపడుతుంది. వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ థింగ్. ఐ థింక్ ఆల్ ద మామ్స్ కెన్ రిలేట్ టు దిస్. నా సిట్యుయేషన్ ఎలా ఉంది ఏంటి అనేది. అది కాకుండా కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్, కొంత టెన్షన్. మీకేంటి ఇంత లగ్జరియస్ లైఫ్ ఉంది, అయినా ఫినాన్షియల్ క్రైసిస్ అంటున్నారు అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. దెర్ ఈజ్ ఎ లాట్ బిహైండ్ ద కెమెరా. నేను ఏది చూపించాలనుకుంటానో కెమెరాకి అదే చూపిస్తా. బట్ దెర్ ఈజ్ ఆల్సో సో మచ్ ఆఫ్ లైఫ్ బిహైండ్ ద కెమెరా. అది చాలామంది వరకు ప్రైవసీగా ఉంచుకునేది. సో ఆ ప్రైవసీలో నాకు కూడా ఫినాన్షియల్ క్రైసిస్ ఉన్నాయన్నమాట. స్ట్రెస్ ఉంది, వర్క్ స్ట్రెస్ ఉంది, ఇంటి స్ట్రెస్ ఉంది, ఇలా ఎన్నో. బట్ కోపింగ్ అప్ విత్ ఆల్ ద థింగ్స్ అరౌండ్ మీ, వాట్ ఎవర్ హ్యాపెన్స్. అది నెగిటివ్ ఎనర్జీయా, పాజిటివ్ ఎనర్జీయా, ఏమిటో ఏంటో ఏమీ తెలియట్లేదు. బట్ రొటీన్స్ ఈ వారం 10 రోజుల నుంచి ఇలా అయితే అస్సలు లేవు. ఈ వ్లాగ్ ఎడిట్ చేస్తున్నప్పుడు అనిపించింది, అబ్బా ఎంత పీస్ఫుల్గా ఉంది కదా ఈ లైఫ్ అని. బట్ ఈ వ్లాగ్ తీస్తున్నప్పుడు ఏమనిపించిందంటే, ఇదే రొటీన్ కదా, నేను పెద్దగా స్పెషల్గా ఏం చేయట్లేదు అని అనిపించింది. బట్ నౌ ఐ మిస్ దిస్. ఐ రియలీ మిస్ దిస్. సో మీకంటూ ఒక స్కెడ్యూల్ ఉంటే, మీరంటూ ఒకటి ఫాలో అవుతుంటే, మీకంటూ ఈ ప్రశాంతత ఉంటే, నెవర్ ఎవర్ థింక్ దట్ ఇది బోరింగ్ అని. నో, ఇట్స్ నాట్ బోరింగ్. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఓకే. ఈరోజు పని విషయానికొచ్చేస్తే, ఫస్ట్ థింగ్ నేను చేస్తుంది ఇన్ ద కిచెన్ బ్రౌన్ రైస్ నానబెట్టుకోవడం. అండ్ దాంతో పాటు కొంచెం ఎర్ర కందిపప్పు అండ్ నార్మల్ కందిపప్పు 2 కలిపి నానబెడుతున్నాననమాట. అండ్ దాంతో పాటు ఈరోజు చికెన్ ఫ్రై చేశాను ఇన్ ఎ డిఫరెంట్ వే. కారం చికెన్ ఫ్రై అనుకోండి. కొత్తగా ట్రై చేశాననమాట. బట్ టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. సో చికెన్ కూడా కడిగేసి మంచిగా మ్యారినేట్ చేసుకుంటున్నా. నా మ్యారినేషన్ మీ అందరికీ తెలిసిందే అండ్ విత్ వెరీ వెరీ కామన్ ఇంగ్రీడియంట్స్. అదే ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్, పాసిబుల్ అయితే కొంచెం కర్డ్. అండ్ బియ్యం కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్ నేను ఎప్పుడూ వేస్ట్ చేయను. అవి ఎప్పుడు మొక్కలకే పోస్తానన్నమాట, స్పెషల్గా మనీ ప్లాంట్స్కి. అండ్ నాన్ వెజ్ కడిగిన వాటర్ కూడా పోయొచ్చు అని చెప్పి చాలామంది
చెప్తారు. బట్ నాకెందుకో భయం. అవి స్మెల్ బాగా రావు. పురుగులేమన్నా ఎక్కువగా వచ్చేసి అట్రాక్ట్ అవుతాయేమో అని చెప్పి. సో, అందుకని నాన్ వెజ్ కడిగిన వాటర్ నేనెప్పుడు మొక్కలకి పోయననమాట. అండ్ అత్తమ్మ గూడా యాక్సెప్ట్ చేయరు నాన్ వెజ్ కడిగిన వాటర్ మొక్కలకి పోయడానికి. అండ్ ఎ బిగ్ ఎక్స్‌క్యూజ్ టు ఆల్ ద వెజిటేరియన్ వ్యూవర్స్ హియర్. చాలామంది అంటూ ఉంటారు గూడా, మీరు నాన్ వెజ్ రెసిపీసే ఎక్కువ చూపిస్తారు, వెజ్ రెసిపీస్ చూపించరు అని చెప్పి. మేము యాక్చువల్‌గా నాన్ వెజ్ కొంచెం ఎక్కువే తింటాం. ఎక్కువ ఇన్ ద సెన్స్ అట్‌లీస్ట్ వీక్లీ థ్రైస్ తింటామనమాట. సో, ఆబ్వియస్లీ నాకు ఆ రెసిపీసే ఎక్కువుంటాయి. అండ్ వెజ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు అత్తమ్మ ఎక్కువ కుక్ చేస్తారు. నేనెక్కువ కుక్ చెయ్యను. ఎందుకంటే కట్టింగ్, చాపింగ్ ఇవన్నీ మనతోనంత కాదు. సో, అత్తమ్మ ఎక్కువ ఇష్టంగా చేస్తారు కాబట్టి వంట ఆవిడకే వదిలేస్తాననమాట. యాహ్! ఇలాంటి కొన్ని రెసిపీస్ చేయాలి అన్నప్పుడు ఐ డూ ఇట్. అండ్ నాకు ఇంట్రెస్ట్ కొత్త కొత్తగా చేయడం కూడా. అండ్ చికెన్ మ్యారినేట్ చేసి అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంచాలి. స్పెషల్‌గా ఇప్పుడు నేను చేసే రెసిపీకి మ్యారినేట్ చేస్తేనే దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. బియ్యం నానేలోపు, పప్పు నానేలోపు, చికెన్ మంచిగా మ్యారినేట్ అయ్యేలోపు ఇంట్లో ఉన్న రెగ్యులర్ పనులన్నీ లైక్ మొక్కలకి వాటర్ పోయడం, ఇల్లు మాప్ కొట్టడం, తుడవడం, కొంచెం రెగ్యులర్ క్లీనింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను ఈ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్‌లో. ఏదో తెలియని జాయ్ అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఈ పనులు చేయడంలో. ఏమో ఎంతమంది మీలో రొటీన్స్‌ని ఎంజాయ్ చేస్తూ చేస్తారు విసుక్కోకుండా. నేను 95% నా రొటీన్స్‌ని ఎంజాయ్ చేస్తూనే చేస్తాను. ఆ ఒక్క 5% ఉంటుంది. అబ్బా! ఇప్పుడు చెయ్యాలా? ఇదే చేస్తున్నామే అని అనిపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ నేను కూడా హ్యూమన్నే కదా! ఆ ఫీలింగ్స్ కామన్ అనుకోండి. బట్ యాహ్! ఆ 5%ని నేను బేకింగ్‌తో స్టార్ట్ చేద్దాము. బోర్ కొట్టకుండా ఉండాలి. నాకసలు ఆ ఇంటెన్షనే రాకూడదు. నా లైఫ్ బోరింగ్‌గా ఉంది. లేకపోతే నా రొటీన్స్ బోరింగ్‌గా ఉన్నాయి అన్న ఇంటెన్షనే నాకు రాకూడదు అని చెప్పి. బికాజ్ వెరీ రీసెంట్‌లీ ఐ రియలైజ్డ్ కంపేర్ టు మెనీ, మెనీ, మెనీ పీపుల్, మనకంటే బాగున్న వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కంటే, మనకంటే తక్కువగా ఉన్నోళ్ళతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు, మన లైఫ్ ఎంత బెటర్‌గా ఉంది, ఎంత బావుంది అనేది మనం చాలా చాలా రియలైజ్ అవుతాం. అండ్ నేను నా లైఫ్‌ని ఒక ప్రీవియస్ 10 డేస్ బ్యాక్ అంటే ఈ వ్లాగ్ తీసిన రోజున అండ్ ఇప్పటి రోజున కంపేర్ చేసుకొని చూసుకుంటున్నాను. ఐ ఫీల్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ పీస్ ఆన్ రెగ్యులర్ థింగ్స్. సో, నాకు ఇవాల్టి రోజున నాకు నా రొటీన్స్ బోరింగ్‌గా ఉన్నాయి. నా లైఫ్ నాకు బోరింగ్‌గా ఉంది అనిపించిన రోజు, నేను కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలి. లైక్ సమ్ న్యూ స్కిల్ ఆ నేర్చుకునే ప్రాసెస్‌లో ఐ హ్యావ్ టు ఫీల్ సంథింగ్ న్యూ అండ్ ఆల్సో దాని మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగేటట్టు నేర్చుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యా. ఇట్ మే బీ మెడిటేషన్, ఇట్ మే బీ బేకింగ్. ఐ థింక్ బేకింగ్ ఐ ఫౌండ్ ఇట్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే వీ నీడ్ టు డూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్, రైట్ మెజర్‌మెంట్స్. ఆ టేస్ట్ వచ్చినప్పుడు మన మీద మనకు ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా! అండ్ ఈ నేర్చుకోవడం అనే ప్రాసెస్ ఇట్స్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు హౌస్, అంటే ఇంటి పనుల్లో, వంట పనుల్లోనే కాకుండా టెక్నికల్ స్కిల్స్ గూడా లైక్ నా వర్క్‌లో అండ్ ఆల్సో ఎడిటింగ్‌లో, యూట్యూబ్‌లో కొత్త కొత్తగా ఎడిట్స్ ఎలా చేయాలి అనే దానిలో, అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఆన్ హెల్త్ అండ్ బాడీ, ఇలా కొత్త విషయాలు నేర్చుకోవాలి అని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యా. అండ్ నేను చాలా మంది దగ్గర విన్నాననమాట. మొక్కలెక్కువ పెంచుకుంటే పనెక్కువుంటుంది. వాటికే సగం టైం అంతా అయిపోతుంది అని చెప్పి. యాహ్! కరెక్టే. పని ఏమో గానీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే పని ఆటోమేటిక్‌గా చేయాలనిపిస్తది. వాటి మీద ఇష్టం ఉంటే అసలు స్ట్రెస్ అనిపించదు. పని అబ్బా! ఇంత చేశామేంటి అని కూడా అనిపించదు.
నీ ఒళ్ళంతటి శైలపతి నడిమా శైలపతి ననాతో ననాతో వెంకటేశ్. ఈ వీడియో మోస్ట్‌లీ నా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే ఎక్కువ ఉంటుందనమాట. కింద హౌస్ రీమోడలింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో, ఆ కన్‌స్ట్రక్షన్ పనులు అవుతూ ఉన్నాయి. అండ్ సౌండ్ ఘోరంగా వస్తుంది. ఇలా నాయిస్ ఉన్న వాయిస్ ఓవర్ కంటే పీస్‌ఫుల్ ఏఎస్ఎంఆర్ సౌండ్స్‌తో వ్లాగ్ చాలా బావుంటుంది అని చెప్పి ఐయామ్ జస్ట్ లీవింగ్ ఇట్ లైక్ థాట్. మనసున మమ నిత్యం సినచరు మమ నిత్యం. హరే రామ భజే కాలభైరవం భజే. వ్యాసరూపాయ విష్ణవే విష్ణవే ప్రభ విష్ణవే
నేను రీసెంట్‌గా ఈ టిప్ చదివాననమాట. మనం యూజువల్‌గా సమ్మర్ సీజన్‌లో ఇలా టెర్రకోటా బాటిల్సు, కుండలు వాడతాం కదా! మంచినీళ్ళ కోసం అని చెప్పి. అవి కొన్ని రోజులయిన తర్వాత కూలింగ్ తగ్గిపోతాయి. అంటే పని చేయడం ఆగిపోతాయి. అలాంటి టైంలో ఏంటంటే వాటి పోర్స్ బ్లాక్ అయిపోతాయంట. చాలామంది లిక్విడ్స్‌తో వాష్ చేయడము, స్క్రబ్ చేయడము అలా చేస్తారు. బట్ నేను చదివింది అండ్ ఇది వర్కౌట్ అవుతుంది కూడా. ఈ బాటిల్స్ మళ్ళీ మంచిగా కూల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇలా హాట్ వాటర్‌తో వాటిని బాగా కాసేపు ఒక 2 మినిట్స్ నానబెట్టి స్క్రబ్ చేస్తే ఏ లిక్విడ్స్ ఎయకుండా. లిక్విడ్స్ ఏస్తే వాటి పోర్స్ బ్లాక్ అయిపోతాయంట. ఇలా హాట్ వాటర్ ఏసి క్లీన్ చేస్తే అవి మళ్ళీ రీటైన్ అయ్యి కొత్త వాటిలాగా పనిచేస్తాయని చెప్పి విన్నాను. ట్రై చేశాను. అండ్ ఇట్ ఈస్ రియలీ వర్కింగ్ వెల్. సో, మీ ఇంట్లో కూడా ఇలాంటి బాటిల్స్ ఏమైనా ఉంటే టెర్రకోటా బాటిల్స్ కానీ, కుండని కడగాలి అంటే కూడా హాట్ వాటర్ ఏసి ఒక 2 నిమిషాలు నానబెట్టేసి మంచిగా నార్మల్ స్క్రబ్‌తో స్క్రబ్ చేశారంటే దే విల్ బీ ఫైన్. ఎటువంటి ఫంగస్ ఫార్మ్ అవ్వదు. అండ్ ఆల్సో మంచిగా న్యాచురల్ కూలెంట్‌తో వాటర్ తాగొచ్చు. నేను ఇలాంటి పనులు వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవడం, కడగడం, ఇలా మొక్కలో వాటర్ చేంజ్ చేయడం, ఇవన్నీ కిచెన్‌లో నాకు టైం ఉంది. అంటే ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వస్తున్నప్పుడు నేను వాటిని చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు కదా! సో, అలాంటి టైంలో ఆల్టర్‌నేటివ్‌గా ఇలాంటి పనులన్నీ చేసేసుకుంటాననమాట. సో దట్ ఐ డోంట్ నీడ్ టు స్పెండ్ మచ్ టైమ్ లేటర్. చికెన్ ఫ్రైతో పాటు టొమాటో పప్పుచారు గూడా చేస్తున్నాననమాట. పప్పుచారు నాకు ఇలా చాలా ఇష్టం. జస్ట్ టొమాటోస్ ఏసి, వెజ్జీస్ ఏం లేకుండా అలా. అండ్ ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బావుంటుంది. చికెన్ ఫ్రై, పప్పుచారు ఎంతమంది తింటారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఒకవైపు అనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఇంకొక వైపు టొమాటోస్ అండ్ ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వాటర్‌లో ఏసి నానబెట్టుకుంటున్నాననమాట. సో దట్ తర్వాత స్మాష్ చేస్తే ఆ టొమాటో టేస్ట్ పప్పులో ఉడికినప్పుడు ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఫస్ట్ అయితే చికెన్‌ని ఆయిల్‌లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అనియన్స్ సన్నగా చాప్ చేసుకున్న అనియన్స్ యాడ్ చేసి ఇంకొక 10 మినిట్స్ మగ్గబెట్టడానికి వదిలేస్తాను లో ఫ్లేమ్ మీద.
ఓకే. హియర్ కమ్స్ ఆర్ సూపర్ స్పెషల్ ఇంగ్రీడియెంట్స్ ఫర్ ద చికెన్ ఫ్రై. ఇది నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం ఘాటుగా ఉండాలంటే నార్మల్ రెడ్ చిల్లీ కూడా యూజ్ చేయొచ్చు. కాశ్మీరీ రెడ్ చిల్లీ కొంచెం కారం తక్కువ ఉంటుంది. కలర్ అయితే సూపర్‌గా వస్తుంది. సో, ఒక 4-5 కాశ్మీరీ రెడ్ చిల్లీ అండ్ కొంచెం ఒక దాల్చిన చెక్క ఒక హాఫ్ అండ్ లవంగాలు ఒక 2-3 ధనియాలు కూడా వేసుకొని వేపుకోవాలి. నా దగ్గర వేపిన ధనియా పౌడర్ ఉంది కాబట్టి నేను ధనియాలు వేసుకోలేదనమాట. అవి కొంచెం బాగా ఏగిన తర్వాత ఒక మిక్సీ గ్రైండర్‌లో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అండ్ చికెన్ ఈలోపు ఉడుకుతూ ఉంటుంది కదా! ఉడుకుతుంది, అడుగంటుతుందని మీకు అనిపిస్తే స్లైట్‌గా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో దట్ ఆ పీస్ మాయిశ్చర్ అలానే ఉంటుంది. మరీ డ్రై అయిపోకుండా. అండ్ వన్స్ పౌడర్ అంతా చికెన్ ఉడికిన తర్వాత వేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. అరౌండ్ లైక్ 5 మినిట్స్ వరకు. ఇందులో స్పెషల్ వచ్చేసి ఘీ తడక. ఘీ తడక వేసిన తర్వాత దీని టేస్ట్ ఇంకా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే. ఇందాక డ్రై చిల్లీస్ అదంతా వేపినప్పుడు నేను ధనియాలు వేయలేదు కదా! ధనియా పౌడర్ నా దగ్గర ఉందని చెప్పాను. సో, అందుకని ధనియా పౌడర్ ఇప్పుడు యాడ్ చేసుకున్నాననమాట. అండ్ ఇప్పుడు ఉప్పు చూసుకోండి. చిల్లీ పౌడర్ ఏసిన తర్వాత ఉప్పు తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, నాకు తక్కువ అనిపించింది. అందుకని నేను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నా. సారీ ఉప్పు యాడ్ చేసుకున్నాను. అండ్ ఇలాంటి పౌడర్స్ ఏమన్నా చేసినప్పుడు స్పైస్ పౌడర్ స్పెషల్‌గా మన జార్స్ వెంటనే కలర్ మారిపోవడము, లేకపోతే వాటికున్న ఘాటు పోకుండా ఉండడం అవుతుంది. సో, వాటిని అలా గిన్నెల్లో పడేయకుండా లైక్ సింక్‌లో పడేయకుండా ఇమ్మీడియేట్‌గా వాష్ చేసేసుకోండి. అండ్ నేను ఇలా వాష్ చేస్తాననమాట. లైక్ కొంచెం లిక్విడ్ వాటర్ ఏసేసి మిక్సీలోనే ఒక తిప్పు తిప్పేస్తాను మొత్తం. ఆ తర్వాత నీట్‌గా క్లీన్ చేసేసి స్క్రబ్బర్‌తో ఎండలో పెట్టేస్తాను. ఆ స్మెల్లు పోతుంది ఇమ్మీడియేట్‌గా. కొంచెం జార్స్ కూడా కొత్తదనంతో అలానే ఉంటాయన్నమాట. ఓకే. ఇప్పుడు తడకాకి ఎల్లుల్లిపాయలు దంచుకున్నాను. ఎల్లుల్లిపాయలు తోలు తీయడం ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్. అమ్మ బాబోయ్! దీనికి ఏదైనా స్పెషల్‌గా ఒక చిన్న టూల్ వస్తే బాగుండు అనిపిస్తుంది. వచ్చినట్టుంది. ఐ హావ్ టు డూ ఎ రీసెర్చ్. ఓకే. ఇప్పుడు ఘీ తడక కదా! నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఘీ వేసుకున్నాననమాట. అందులోనే వెల్లుల్లిపాయలు, జీడిపప్పులు, జీలకర్ర కూడా వేసుకోవాలి అండ్ కరివేపాకు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తడకా తీసుకెళ్ళి చికెన్ ఫ్రైలో వేసుకోవడమే. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్ రెసిపీ ఐ సే. ఏ హోటల్ బిర్యానీ పనికిరాదు. ఏ రెస్టారెంట్ ఎక్స్‌పెన్సివ్ చికెన్ గూడా ఈ రెసిపీ ముందు అసలు పనికిరాదు. ఐ థింక్ ఏదో ఒక హోటల్‌లో అనుకుంటా. రాయుడు గారి పులావ్ ఆర్ సంథింగ్ ఇలా ఏదో ఉంది. అందులోనే బగారా రైస్ నేను చేసిన ఎగ్జాక్ట్ ఈ చికెన్ ఫ్రై కలిపేసి, పొట్లం కట్టేసి ఇచ్చేసి, దాన్నే ఒక 400, 450కి అమ్మేస్తారు. ఐ ఫెల్ట్ సో ఫనీ. యాహ్! దీంతో బగారా రైస్ చేసుకొని తిన్నా కూడా ఈ చికెన్ ఫ్రైకి చాలా చాలా బావుంటుంది. ఓకే. ఇంకొక వైపు టొమాటోస్ అన్నీ నీట్‌గా స్మాష్ చేసేసి టొమాటోస్ అండ్ మన ఉడకపెట్టుకున్న చింతపండు స్మాష్ చేసి నిండా వాటర్ పోసుకొని దీనిలో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, కొంచెం కరివేపాకు మరిగేటప్పుడు వేస్తే చాలా బావుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి స్కిప్ చేసేయొచ్చు. అండ్ ఉడకపెట్టిన పప్పుని మెత్తగా స్మాష్ చేసి ఇందులో వేసేస్తున్నాననమాట. ఇది ఒక 10 మినిట్స్ మరగబెడితే సరిపోతుంది. చాలామంది వంటకి భయపడుతూ ఉంటారు. నాకు తెలిసి మా ఫ్యామిలీ మెంబర్సే చాలామంది ఉన్నారనమాట వంటకి భయపడేవాళ్ళు. బట్ నాకు అలా అనిపించదు. ఇన్‌ఫాక్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా కొత్త కొత్త ఇన్నోవేటివ్ రెసిపీస్ చేయాలి అంటే. నాకు టైం దొరికినప్పుడల్లా రీసెర్చ్ చేస్తూ ఉంటాననమాట. పింట్రెస్ట్‌లో కొన్ని రెసిపీస్ చదువుతూ ఉంటాను. ఇంకా అది చదివినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామా అని ఉంటుంది. ఏ పనైనా వంటనే కాదు ఏ పనైనా మనము ఇంట్రెస్ట్, ఇష్టంతో చేస్తే అసలు దానికొచ్చే రిజల్ట్సే డిఫరెంట్‌గా ఉంటాయి గదా! ఈవెన్ ఈ రెసిపీస్ కూడా చాలా చాలా సింపుల్ రెసిపీస్. బట్ దట్ కరెక్ట్ టైమింగ్, ద రైట్ ఇంగ్రీడియెంట్స్ పడినప్పుడు ఇట్ టర్న్స్ సో డెలీషియస్. అదంత టేస్టీగా కుదిరినప్పుడు ఇంకా ఇంకా కొత్తవేవన్నా చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది గదా! నాకైతే అలానే ఉంటుంది. అండ్ ఇందులో తాలింపు వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు మరిగిచ్చి సాంబార్ పౌడర్ కలుపుతాననమాట. సాంబార్ పౌడర్ కలిపే కంటే ముందే లిక్షితాకి తీసి కొంచెం పక్కన పెట్టేస్తున్నా. సో, అది ఘాటుగా ఉంటే తినదు. సో, అందుకని సాంబార్ పౌడర్ ఎయ్యకముందే తనకి పక్కన పెట్టేసాననమాట. అండ్ ఇదంతా ఈ పులుపు, ఘాటు అంతా ఎన్హాన్స్ అవ్వడానికి అత్తమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు. చిన్న బెల్లం ముక్క గానీ, చిటికెడంత పంచదార గానీ వెయ్యాలి. అప్పుడు అన్నీ బ్యాలెన్స్ అయ్యి చాలా బావుంటుంది అని చెప్పి. అండ్ ద కుకింగ్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. జస్ట్ ఇప్పుడు ఇక్కడ మజ్జిగ చేసేస్తే బాక్సులన్నీ ప్యాక్ చేసేయొచ్చు. అండ్ అత్తమ్మ లేనప్పుడు నా మార్నింగ్ రొటీన్స్
మోస్ట్‌లీ ఇలానే ఉంటాయన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తాను. ఎందుకంటే ఇంట్లో పనులతో పాటు వంట నాకు అడిషనల్ అవుతది కాబట్టి. యూజువల్‌గా అయితే నేను ఒకవైపు ఇంటి పని చేసుకొని జిమ్‌కెళ్ళిపోతే అత్తమ్మే మొత్తం అంతా కుకింగ్ బాధ్యత మార్నింగ్ ఆవిడే తీసుకుంటారనమాట. బాక్సెస్ ప్యాక్ చేసేయడం, నేను ఆఫీస్‌కెళ్ళేటప్పుడు కూడా ఆవిడే మొత్తం అంతా కిచెన్ మార్నింగ్ స్పెషల్‌గా ఆవిడే కుక్ చేసేసి ప్యాక్ చేసేస్తారు. ఆవిడ లేనప్పుడు ఇదిగో నాకు ఈ కష్టాలు తప్పవు. ఎర్లీగా లెగాలి, ఇంట్లో పనులతో పాటు అడిషనల్ కుకింగ్ టాస్క్‌లు, ఈ బాక్సులు ప్యాక్ చేయడం అలా అవుతుంది. అండ్ జిమ్‌కి నేను వెళ్ళలేను మార్నింగ్ అవర్స్‌లో. ఇంకా ఈవినింగ్ అవర్స్‌లోనే వెళ్తాననమాట. అండ్ ఈరోజు లిక్షిత బాక్స్‌లో ఒక బాక్స్‌లో కొంచెం కర్డ్ రైస్, ఇంకో బాక్స్‌లో కొంచెం సాంబార్ రైస్ అదే పప్పుచారు రైస్. అండ్ స్నాక్స్‌కి ఐ గేవ్ హర్ సమ్ చిప్స్. ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి. ఒక బనానా ఒక్కటే ఉందనమాట. సో, ఆల్టర్‌నేటివ్‌గా నాకు ఇంకా చిప్స్ ఒక్కటే కనిపించినాయి. అండ్ మోహన్‌కి యాజ్ యూజువల్ సాంబార్, చికెన్ ఫ్రై అలాంగ్ విత్ సమ్ బ్రౌన్ రైస్. అండ్ ఇద్దరికీ డిఫాల్ట్‌గా ఎండాకాలం కాబట్టి మజ్జిగ. మజ్జిగ ఖచ్చితంగా తీసుకుంటున్నాం. ఎనీ పార్ట్ ఆఫ్ ది డే. లైక్ మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఎప్పుడైనా సరే. అండ్ ఈరోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అత్తమ్మ లేనప్పుడు లిక్షితాని స్కూల్ నుంచి తీసుకురావడానికి ఆల్టర్‌నేటివ్ డేస్ లైక్ నేను గానీ, మోహన్ గానీ ఎవరో ఒకళ్ళం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవడమో, లేకపోతే ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసి లైక్ 4:35 కల్లా వచ్చేసి దాన్ని పిక్ చేసుకొని ఇంట్లో ఉండడమో ఇట్లా మేనేజ్ చేస్తూ ఉంటాం. అండ్ మార్నింగ్ లిక్షితాని రెడీ చేయడం ఇట్స్ ఎ బిగ్గెస్ట్ టాస్క్. చిన్న పిల్లిని ఎవరైనా చూసారా? చిన్న పిల్లి పిల్లి మా పిల్లి ఇక్కడ ఒకటి మాట్లాడుకునే వాళ్ళం. నానమ్మ లేదు, చిరాకు లేకుండా ఉంటుంది. అండ్ లిక్షిత స్కిన్ మీద ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. డీఎం చేస్తూ ఉన్నారు. నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ పాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ బ్రాండ్ వాడుతున్నాననమాట. లిటిల్ రిచువల్స్ అని చెప్పి. ఇది అమెజాన్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది. సన్ స్క్రీన్, ప్రోబయోటిక్ బాడీ క్రీమ్ ఫేస్ క్రీము అండ్ ఆల్సో బాడీ క్రీమ్ ఉంటుంది. వాళ్ళ షాంపూ అండ్ కండిషనర్ కూడా కిడ్స్‌కి చాలా చాలా బావుంటుంది. నేను ప్రోడక్ట్ సెక్షన్‌లో ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను ప్రోడక్ట్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ వన్స్ లిక్షిత అండ్ మోహన్ ఆఫీస్‌కి, స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత హియర్ కమ్స్ ద రియల్ టాస్క్. ఇంకా మీ టైం, నా పని. ఈలోపు మా లక్ష్మి కూడా వచ్చేసి గిన్నెలు తోమేస్తదనమాట. నేను అన్నీ ఎంప్టీ చేసేస్తాను, డిష్ అవుట్ చేసేస్తాను కుకింగ్ చేసిన వెంటనే. అండ్ కిచెన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. టిల్ ఈవినింగ్ 4:35 వరకు ఇంకా కిచెన్‌లోకి స్టెప్ ఇన్ చేయను. ఒక్క లంచ్ బ్రేక్‌లో లంచ్ తినడానికి తప్ప. సో, నౌ ఐ విల్ టేక్ మై కాఫీ. లైక్ యూజువల్లీ ఐ టేక్ కోల్డ్ కాఫీ అంటిల్ అన్లెస్ వింటర్ స్టార్ట్ అయ్యేంత వరకు. సో, నా కాఫీతో ఐ విల్ టేక్ మై డైరీ అండ్ సిట్ డౌన్ అండ్ లిస్ట్ ద థింగ్స్ వాట్ ఆల్ ఐ షుడ్ డూ టుడే. లైక్ బ్రాండింగ్ ఏమేం పెండింగ్ ఉన్నాయి. అండ్ ఇంకా నేను కొన్ని కాన్సెప్ట్స్ అనుకుని పెట్టుకొని ఉంటాననమాట. ఆ కాన్సెప్ట్స్ ఎలా వీడియో తీయాలి. అండ్ దాంతో పాటు కొన్ని ఫినాన్షియల్స్ కూడా ఏదైనా పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయా, లేకపోతే నేను ఎవరికన్నా ఇవ్వాలా, అవన్నీ చెక్ చేసుకుంటాను. అండ్ ఆ తర్వాత నా ఆఫీస్ వర్క్ లైక్ ఏమన్నా ఇంపార్టెంట్ టాస్క్‌లు ఈరోజు నేను ఆఫీస్‌లో చేసేవేమన్నా ఉన్నాయా, అది కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటాననమాట. ఈమెయిల్స్ చెక్ చేసుకుంటూ. ఐ థింక్ జార్నల్ విల్ రియలీ హెల్ప్ యూ. మనం మల్టిపుల్ టాస్క్‌లు చేసేటప్పుడు జార్నల్ చేసుకోవడం, ఒక బుక్‌లో, ఒక డైరీలో నోట్ చేసుకోవడం ప్రతి ఒక్కటి చాలా చాలా ఇంపార్టెంట్. ఏమో నేను మేబీ లిటిల్ ఓల్డ్ స్కూల్ అయ్యుండొచ్చు. బట్ యాహ్! ఇట్ విల్ రియలీ హెల్ప్ మీ వెరీ వెరీ మచ్ అనమాట. సో దట్ నేను అన్నీ టు డూ లిస్టులు రాసుకున్నప్పుడు అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత టిక్ 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 అని పెట్టుకుంటాను కదా పక్కన. అవి చూసిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కొంచెం సాటిస్ఫైడ్‌గా అనిపిస్తుంది. అలానే చెయ్యనివి ఏవన్నా ఉంటే రేపు నాకొక రిమైండర్‌లా ఉంటుందనమాట. రేపు ఫస్ట్ నేను నిన్న కంప్లీట్ చేయని టాస్క్‌లన్నీ ఈరోజు చేయాలి అని చెప్పి. సో, జార్నలింగ్ ఈజ్ రియలీ రియలీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ మల్టీ టాస్కింగ్. అండ్ ఆ తర్వాత ద నెవర్ ఎండింగ్ ఇంటి పనులు. లాండ్రీ ఒక్కటి ఉండిపోయింది. సో, నిన్నటి బట్టలన్నీ తీసేసి ఈరోజు బట్టలు ఇందులో ఐ మీన్ వాషింగ్ మిషన్‌లో వేసేస్తున్నాననమాట. మా ఇంట్లో 2 అక్షయ పాత్రలున్నాయి. అవేంటివో తెలుసా? ఒకటి బాత్రూమ్‌లో ఉన్న లాండ్రీ బాస్కెట్, 2 కిచెన్‌లో ఉన్న సింక్. ఇవి 2 ఎప్పటికీ ఎంప్టీ అవ్వవు. ఎంత ట్రై చేసినా అవి ఎంప్టీ అవ్వవు. సర్లే ఏం చేస్తాం, అక్షయ పాత్రలు ఆ రేంజ్‌లో ఉన్న మన ఇంట్లో ఉన్నాయిలే అని సాటిస్ఫై అవ్వడం తప్ప. సో yeah, that's all for this video. I think you like my content. If you really do, please like, share and comment. And ee video intadito samaptam. See you all in the next video really very soon. Thanks for watching till the end. Bye bye.